అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈరోజు మనం రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లోంచి ఇంకొక మంచి కథ చెప్పుకుందాం. గమ్యం చేరుకునే వరకు ఆగకుము. రండి విందాం. ఒక ఊర్లో సోమయ్య, రాజయ్య అనే ఇద్దరు రైతులుండేవారు. వారిద్దరు పొలాలు పక్కపక్కనే ఉండేవి. సోమయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని రాజయ్య చాలా సోమరిపోతూ. ఒకసారి అనావృష్టి సంభవించడం వల్ల 2 సంవత్సరాలు వర్షాలే పడలేదు. పొలాల్లో పెట్టిన పైర్లు ఎండిపోసాగినవి. సోమయ్య తీవ్రంగా చింతించసాగాడు. ఇలా ఇంకా కొన్ని రోజులు జరిగిందంటే తినడానికి తిండి లేక చావలసిందే. తన భార్య బిడ్డల ఆకలి బాధతో అలమటించిపోవలసిందే. ఇప్పుడు ఎలాగైనా నేను నా పొలానికి నీళ్ల వసతి కలిగించాలి. అప్పుడే ఈ వరి పైర్లన్నీ పంటకు వస్తాయి. వెంటనే ఇంటి నుండి బయలుదేరి తన పొలం చుట్టుపక్కల శ్రద్ధగా వెతకసాగాడు. భగవంతుని కృప వల్ల అతనికి ఒక నది కనిపించింది. అందులో నీరు పుష్కలంగా ఉంది. ఆనందంతో వెంటనే పార తీసుకుని తన పొలానికి నది నుండి కాలువ తవ్వడం ప్రారంభించాడు. పెందలకాడనే లేచి ఇల్లు వదిలిన సోమయ్య మధ్యాహ్నం భోజనం సమయం దాటినా తన పని మానలేదు. ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. ఎండ తీవ్రంగా ఉంది. కానీ అతనికి తాను ఇంకా భోజనం చేయలేదని, ఎండ తీవ్రంగా ఉందనే ధ్యాసే లేదు. ఎలాగైనా సరే ఈ కాలువ తవ్వాలన్న దృఢ నిశ్చయం మాత్రమే అతనిలో కనిపిస్తుంది. సోమయ్య భార్య తన కూతుని పంపించింది, నాన్నని పిలుచుకుని రమ్మని. ఈ కాలువ పని పూర్తి చేసే వరకు నేను భోజనం ముట్టుకోను, నువ్వు వెళ్ళిపో, ఇంకా కొంతసేపట్లో పని పూర్తి కాగానే వచ్చేస్తాను అంటూ కూతుర్ని పంపించేసి మళ్ళీ పనిలో మునిగిపోయాడు సోమయ్య. సాయంకాలం అయ్యింది. భర్త ఇంకా తిరిగి రానందువల్ల సోమయ్య భార్య తానే పొలానికి వెళ్ళి సోమయ్యతో, ఏమండి, మిమ్మల్ని రోజంతా గడిచిపోయింది, వంటంతా చల్లారిపోయినా మీరు భోజనానికి రావటం లేదే, కాస్త భోజనం చేసి తర్వాత ఈ పని చూసుకోకూడదా? మీరెప్పుడు ఇంతే, అన్ని విషయాల్లోనూ అతిగా ఉంటారు. సరే రండి రండి, స్నానం చేసి భోంచేద్దురు గాని అంది. సోమయ్యకు చాలా కోపం వచ్చింది. ఓసి మూర్ఖురాలా, నీకు కనిపించట్లేదా? చూడు, నీళ్లు లేకుండా పైర్లంతా ఎలా ఎండిపోతున్నాయో. ఇప్పుడు పొలానికి కాలువ తవ్వి నీళ్లు తీసుకురాకపోతే మనమందరం తిండి లేక చావలసిందే. ఈ రోజు మన పొలానికి నీళ్లు వచ్చి తీరాలి. అంతవరకు నేను భోజనం ముట్టుకోను, తెలిసిందా అన్నాడు. ఎన్నడూ లేని ఆయన కోపాన్ని చూసిన భార్య భయంతో వణికిపోతూ ఇంటికి పరుగు తీసింది. సోమయ్య కాలువ తవ్వడం ముగించేసరికి అర్ధరాత్రి వేళ అయ్యింది. అప్పటికి నది నుండి కాలువ ద్వారా తన పొలానికి నీరు ప్రవహించడం జరిగింది. ఆనందంతో కుప్పగంతులు వేసింది సోమయ్య హృదయం. ఇంటికి తిరిగి వస్తూనే సోమయ్య గట్టిగా భార్యను పిలిచాడు. మంగా, స్నానం చేసేందుకు కొంచెం నూనె తీసుకురా అంటూ శుభ్రంగా స్నానం చేసి తర్వాత భోజనానికి వెళ్ళాడు. మంగా, ఈ రోజు ఎంత చక్కగా వండావు, పదార్థాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి, సరే పెరుగు వడ్డించు అంటూ తృప్తిగా భోజనం చేసి తాంబూలం వేసుకుని తాపీగా కునుకు తీయసాగాడు. సోమయ్య కాలువ తీస్తున్నాడనే విషయం తెలిసిన వెంటనే రాజయ్య కూడా పార తీసుకుని బయలుదేరాడు. తన పొలానికి నీళ్లు తెచ్చేందుకు కాలువ తవ్వడం ప్రారంభించాడు. మధ్యాహ్నం అయ్యేసరికి రాజయ్య భార్య వచ్చి భోజనానికి రమ్మని భర్తని పిలిచింది. వెంటనే రాజయ్య, నీవు పిలుస్తున్నావు కాబట్టి వస్తున్నాను అంటూ పారను అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ పొలానికి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదతనికి. కొంతసేపు నిద్రపోవడంతో ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు వేరేదో పని ఉండడం వల్ల కాలువ త్రవ్వకం పని జరగలేదు. ఇలానే లేనిపోయిన కారణాల వల్ల కొన్ని రోజులు గడవడంతో నీరు లేక పైరు పూర్తిగా ఎండిపోయింది. కానీ సోమయ్య పొలంలో వరి పైరు కన్నుల పండుగగా పెరుగుతూ ఉంది. రాజయ్య పొలం ఎడారిలా అయిపోయింది. సోమయ్య ఎన్ని కష్టాలు వచ్చినా తన గమ్యం చేరుకునే వరకు ఆగక ముందుకు వెళ్ళాడు. అందువల్ల సౌఖ్యంగా జీవించడానికి వీలు కలిగింది. కానీ రాజయ్య మధ్యలో ఆగిపోయినందువల్ల గమ్యస్థానం చేరలేకపోయాడు. అందుకే మనం ఏ పని ప్రారంభించినా ఆ పని ముగిసే వరకు ఆగకూడదు. అదండి కథ. కథ నచ్చిందా? లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ కథ ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుతుంది మరియు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.